హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి బడ్జెట్ 5G మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది రీసెంట్‌గా పోకో లాంచ్ చేసిన పోకో M4 5G యెల్లో కలర్ బాక్స్ పైన ఇక్కడ పైన పోకో బ్రాండింగ్, ఇంకా మేడ్ ఇన్ ఇండియా అని చూడొచ్చు. బాక్స్‌కి అన్ని వైపులా పోకో M4 5G అని రాసేస్తుంది. ఇంకా పైన ఈ లేబుల్ పైన నాకొచ్చిన వేరియంట్ ఇది యెల్లో కలర్‌ది 128 జీబీది. ఇది 6 జీబీ రెండు మోడల్స్‌లో అవైలబుల్ ఉంది. 64, 128 జీబీ స్టోరేజ్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫీచర్స్ అంటే డ్యూయల్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్ తోటి వస్తుంది. ఇంకా 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇంకా 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది, IP52 వాటర్ రేటింగ్ ఉంది, ఇంకా 2 జీబీ టర్బో ర్యామ్ ఉంది, UFS 2.2 స్టోరేజ్, IR బ్లాస్టర్ ఉంది, మేడ్ ఇన్ ఇండియా అని రాసేసి హైరెజ్ ఆడియో మీకు హెడ్ఫోన్స్లో సపోర్ట్ కూడా ఉంది. అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. అరౌండ్ 10,000 అంటే 10,000 అరౌండ్ దాని ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ రేంజ్కి ఫీచర్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7 నానోమీటర్ బేస్ది. చూద్దాం మనం ఈరోజు ఇది అన్బాక్సింగ్ చేసి. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు ఒక డాక్యుమెంట్, ఇంకా ఒకటి ఫ్రీ సాఫ్ట్ కేస్ కూడా వచ్చింది. పోకో ఇవి బాగానే ఉంటాయి, కానీ ఇది ఎల్లో కలర్ మరీ బ్రైట్ ఉంది. వేరే ఐటమ్స్ కూడా బాక్స్లో వచ్చినాయి కదా, ఇవి కూడా ఒకసారి చూపిస్తాను. 22.5 వాట్ మీకు ఫాస్ట్ ఛార్జర్ ఉంది, దాంతోపాటు 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకటి టైప్ సి కేబుల్ డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా దాని ఇంటర్నల్ 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇదండి కొత్త పోకో M4 5G. బాగుంది చూడ్డానికి, కానీ ఎల్లో అంటే మరీ బ్రైట్ ఉంది, అదొకటే. ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, 3 కలర్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్, దాని ఫ్రంట్ది 8 మెగాపిక్సెల్ కెమెరా చూడొచ్చు. ఇంకా ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ దానిపైన పెట్టేసి వచ్చింది. బిల్డ్ క్వాలిటీ అది బాగానే ఉంది. కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాకే ఇది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, ఫేస్ అన్లాక్, ఇంకా మీకు వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. పైన IR బ్లాస్టర్ కూడా ఉంది. దీనికి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంకా సిమ్ ట్రే కూడా ఒకసారి మీకు తీసి చూపించేస్తాను. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇందులో మీరు 2 5G సిమ్స్, ఇంకా ఒక 512 జీబీ వరకు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్, ఇంకా టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ చూడొచ్చు. IP52 వాటర్ రేటింగ్ అంటే మీరు లైట్ రెయిన్లో అట్లా కూడా బయట వాటర్లో కొంచెం పడ్డా కానీ ఏం కాదు. 5G అని రాసేసి మొత్తం దానిపైన అన్ని సన్న లైన్స్ది ప్యాటర్న్ ఉంది. పోకో బ్రాండింగ్ చూడొచ్చు. కొంచెం స్టైలిష్గానే ఉంది డిజైన్ అది. ఇక్కడ డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ f1.8 ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉన్న ప్రైమరీ కెమెరా ఉంది. ఇంకా 2 మెగాపిక్సెల్ f2.4 డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. ఓవరాల్గా చేతిలో ఫీల్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఇది పోకో M4 5G నేను మొత్తం ఒక హోల్ డే యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. చేతిలో పట్టుకుంటే బాగానే ఉంది. 200 గ్రామ్స్ వరకు అట్లా వెయిట్ ఉండేసి మీకు 8.9mm థిక్నెస్ ఉంది. కలర్ అంటే ఇంకా మీ చాయిస్ అది. నేను లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. వేరే 3 కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. డిస్ప్లే బాగానే ఉంది. 6.58 ఇంచెస్ది, 1080x2400 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD 90 హెర్ట్జ్ డిస్ప్లే అది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ చూడొచ్చు. ఇంకా బెజల్స్ అవి కూడా చూడొచ్చు. చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. 401 PPI 20:9 మీకు ఆస్పెక్ట్ రేషియో ఉంది డిస్ప్లేది. UI అది కూడా స్మూత్గానే ఉంది. ఎక్కడ ఏం ల్యాగ్ అది ఏం లేదు. ప్రాసెసర్ ఆ ప్రైస్కి అది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 83.3% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. ఇంకా మీకు కెమెరా కూడా 50 మెగాపిక్సెల్స్ అంటే మనకి 10,999 దీని ప్రైస్ ఉంది. 5th మేకి అట్లా మీకు అవైలబుల్ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా 2 జీబీ టర్బో ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇంతసేపు నేను అంటే నిన్నటి నుంచి యూస్ చేస్తున్నాను కదా, నాకు పెద్దగా ల్యాగ్ ఏమనిపించలేదు. డిస్ప్లే కూడా ఓకే అని చెప్పొచ్చు, కానీ కొంచెం బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. మ్యాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు దాని నోటిఫికేషన్స్ ప్యానల్ అదంతా. ఇంకా మీకు ఇందులో హైరెజ్ ఆడియో సపోర్ట్, ఓన్లీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్కే మీకు సపోర్ట్ ఉంది. సింగిల్ డౌన్ ఫైరింగ్ స్పీకరే ఉంది. ఇంకా అంతా ఓవరాల్గా లుక్స్ అవి మీకు ఎట్లా అనిపించింది డిస్ప్లే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా పర్వాలేదు, ఓకే. IPS LCD డిస్ప్లే కదా, అయినా కూడా ఓకేనే ఉంది సైడ్ నుంచి. ఇది అబౌట్ ఫోన్లో MIUI వర్జన్ 13 తోటి వస్తుంది. ఇంకా మీకు స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 25.3 GB యూజ్ అయిపోయింది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 6 GB 2 GB వర్చువల్ ర్యామ్ తోటి వస్తుంది. ఇంకా ప్రాసెసర్ ఆక్టాకోర్ 2.2 GHzది, అది 7 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. ఇంకా వేరే డిస్ప్లే డీటెయిల్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ డిస్ప్లేలో మీరు రిఫ్రెష్ రేట్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది. ఇక్కడ రిఫ్రెష్ రేట్ అంటే 90, 60 పెట్టుకోవచ్చు. ఇది డిఫాల్ట్ 60 వచ్చింది, మీరు 90 పెట్టుకుంటేనే బెటర్. ఇంకా మీకు కలర్ స్కీమ్ అంటే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు అన్ని కలర్ థీమ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ కదా, 7 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే, బాగానే ఉంటుంది.
గేమింగ్ అది అని అంటే ఇంకా తర్వాత ఎప్పుడన్నా ఫుల్ రివ్యూ వీడియోలో చెప్పొచ్చు. కెమెరా యాప్ కూడా ఒకసారి చూసేసుకోండి. కెమెరా నాకు ఓకే అనిపించింది. ఆ ప్రైస్ రేంజ్‌కి మంచి కెమెరా అనిపించింది. ఎందుకంటే నేను కొన్ని శాంపిల్స్ తీసి చూసాను కదా! ఇక్కడ మీరు చూస్తే తెలిసిపోతుంది మీకు. కలర్ అక్యురసీ అది బానే ఉంది. డిస్‌ప్లే క్వాలిటీ కూడా బావుంది. కెమెరా వైట్ బ్యాలెన్స్, ఆటో వైట్ బ్యాలెన్స్ అదంతా బానే ఉంది. పోర్ట్రేట్ మోడ్ కూడా మీరు బ్లర్ కూడా ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోర్‌లో అంటే నైట్ మోడ్, 50 మెగా పిక్సెల్ మోడ్, షార్ట్ వీడియో, పానోరామా, డాక్యుమెంట్స్, టైమ్ ల్యాప్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఫోటోలో సెట్టింగ్స్ అవి కూడా ఒకసారి హెచ్‌డిఆర్ మోడ్ కూడా ఉంది. ఇంకా యాస్పెక్ట్ రేషియో, సెల్ఫ్ టైమర్, ఇంకా ఇక్కడ సెట్టింగ్స్‌లో కూడా ఇది కూడా మీకు లోపల ఒకసారి డీటెయిల్స్ చూపించేస్తాను. పిక్చర్ క్వాలిటీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ హైయే పెట్టుంది. ఇంకా పెద్దగా ఇందులో మీకు సెట్టింగ్స్ ఏం లేవు. వీడియోలో అంటే ఫుల్ హెచ్‌డీ 1080పీలో షూట్ చేస్తుంది. 720, 30, 1080, 30. ఇంకా సెట్టింగ్స్ అంటే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ ఏది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 2 ఏవి లేవు. కాబట్టి వీడియోలో కొంచెం షేక్ వస్తుంది. 264, H265 2 కోడెక్స్‌లో మీరు షూట్ చేయొచ్చు. యాంటీ బ్యాండింగ్ ఫీచర్ కూడా ఉంది. షట్టర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం కనపడలేదు. పిక్చర్ క్లారిటీ, రిజల్యూషన్ ఇదంతా ఓకే ఉంది. నేను దీని తర్వాత మీకు అన్ని శాంపిల్స్ ఈ పిక్చర్స్ తీశాను కదా! ఇవి కూడా వన్ బై వన్ చూపించేస్తాను. ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. దాని కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి. 11,000కు 10,999కు నాకు కెమెరా క్వాలిటీ సాటిస్ఫైడ్ ఓకేనే అనిపించింది. మరీ అంత టూ గుడ్ అని కూడా చెప్పలేము గానీ, ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ సాచురేషన్ బావుంది. కాంట్రాస్ట్ బావుంది. డీటెయిల్ బావుంది. ఇంకా ఇది లో లైట్‌లో తీశాను నేను. ఇండోర్‌లో అసలు ఏం లైట్ లేదు. జస్ట్ ఒక డోర్ ఓపెన్ ఉండింది. ఇది కూడా లో లైటే. ఇండోరే. జస్ట్ ఒక డోర్ ఓపెన్ చేసి ఇండోర్‌లో తీశాను. రియర్ కెమెరా. ఇవన్నీ రియర్ కెమెరా ఫోటోస్ ఇవి. బయట అవుట్‌డోర్‌లో వైట్ బ్యాలెన్స్ చూడండి అన్ని ఫోటోస్‌కి అక్యురేట్ ఉంది. ఇది పోర్ట్రేట్ మోడ్‌లో తీశాను. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్రింగ్ ఎట్లా వస్తుందని చెప్పేసి. కటింగ్ అది కూడా బానే ఉంది. ఇది మ్యాక్రో లాగా మరీ దగ్గరికి నియరెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్‌కెళ్ళేసి తీసింది. ఇదైతే ఇందాక నేను అన్బాక్సింగ్ అప్పుడు తీసిందే ఇది షాట్ ఇది. డీటెయిల్స్ కోసం జస్ట్ ఇది సెల్ఫీ కెమెరా. ఇందులో ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ f2.4 ఉంది. ఇంకా ఇక్కడ ఫుల్ హెచ్‌డీ వీడియో 30pది చూడొచ్చు. నా చెయ్యి షేక్ అవుతుంది కదా! కొంచెం మీరక్కడ నా షేక్ అది చూడొచ్చు. ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి, కాకపోతే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉంది కాబట్టి మీకు ఫోకస్ స్లిప్ అవ్వడం, ఫోకస్ హంటింగ్ అట్లాంటిది ఏం లేదు. ఇంకా కలర్ అక్యురసీ బావుంది. ఇంకా ఓవరాల్‌గా ఓకే అని చెప్పొచ్చు. చేతులు కొంచెం మీరు స్టేబుల్‌గా పట్టుకుంటే వీడియో పనికొస్తుంది. ట్రైపాడ్ పైన పెట్టైనా గానీ వీడియో యూజ్ చేయొచ్చు. ఇంకా నేను వేరే దీని డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ సౌండ్ అవుట్‌పుట్ అది ఎట్లా ఉందంటే ఇక్కడ నేను నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి చూపిస్తాను. మీరు జస్ట్ చూసేసుకోండి. ఓవరాల్‌గా వీడియో క్లారిటీ అది కూడా బానే ఉంది. మూవీస్ వాచ్ చేయడానికి మల్టీమీడియా అన్నీ అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసుకోవడానికి ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మీరు నా వీడియో చూస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. పెట్టాను. నా కార్‌కి టైర్స్ రిప్లేస్ చేస్తున్నాను. ఏ టైర్స్ ఏసుకుంటే బావుంటదని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ అయితే పెట్టాను నేను. మీరందరూ చాలామంది చూసే ఉంటారు. నేను చూసాను గూడా. అంటే అందరూ అంటే ఏదేసుకుంటే బెటర్ ఉంటదని చెప్పేసి సజెషన్స్ ఇస్తున్నారో ఒకసారి చూసాను. చాలామంది బ్రిటన్‌కి నా టైర్లు పాత టైర్లు నీకిస్తాను గానీ చూసారు గదా! డిస్‌ప్లే క్వాలిటీ బానే ఉంది. ఓకే అని చెప్పొచ్చు. అంటే మరీ టూ గుడ్ అని గాదు గానీ, అబవ్ యావరేజ్ ఉంది. స్పీకర్ సౌండ్ అవుట్‌పుట్ గూడా బానే ఉంది. కెమెరా క్వాలిటీ బావుంది. బ్యాటరీ బావుంది. ఆ ప్రైస్ రేంజ్‌కి ప్రాసెసర్ గూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఇంకా లుక్స్ అంటే మీరు వేరే కలర్ కావాలంటే వేరే కలర్ చూజ్ చేసుకోవచ్చు. నేను మరీ ఇంత బ్రైట్ కలర్స్ నాకిష్టం ఉండదు. కానీ అది యెల్లో అంటే మరీ కొట్టొచ్చినట్టుంది. 10,999కి 5థ్ మే నుంచి అవైలబుల్ ఉంది. ఇంకా మీకు 464 జీబీ ర్యామ్ వేరియంట్, 64, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో అవైలబుల్ ఉంది. అయితే 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. డ్యుయల్ 5G సిమ్ ఏసుకోవచ్చు. ఎట్లా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.